Everyone, my name is Surya Phani Tej. Currently, I'm a PhD student at IIT Kanpur. Today, we will discuss a topic called oscillations in physics. So, the now onwards, the medium of instruction will be in Telugu. So, ఈ రోజు మనం ఆసిలేషన్ చాప్టర్స్ నేర్చుకుందాం. సో ఆసిలేషన్ చాప్టర్స్ లో ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, సో ఆసిలేషన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏదన్నా సపోజ్ ఆసిలేట్ అవుతుంది, పెండులం, చూస్తుంటే పెండులం చూస్తుంటే ఇలా ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఆసిలేట్ అంటే ఏంటి, ఆ పాత్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు. ఓకే, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇస్ ద one type of oscillation అనమాట. If a body moves to and fro on same path, it's said to be perform oscillations. అదే పాత్ లో మళ్ళీ వెళ్ళి తిరిగి వస్తుంటే దాన్ని ఆసిలేషన్స్ అంటాం. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆర్ హార్మోనిక్ మోషన్ అన్న పిరియాడిక్ మోషన్ అన్న సేమ్ అదే టైం ఇంటర్వల్. వెన్ బాడీ రిపీట్స్ ఇట్స్ మోషన్ ఆఫ్టర్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్ వీ కెన్ సే ఇట్ ఈస్ హార్మోనిక్ మోషన్ ఆర్ పీరియాడిక్ మోషన్. అది యాక్చువల్ గా 3 డైమెన్షన్ లో అవ్వచ్చు, ఎలాగైనా పార్టికల్ సేమ్ 3 డైమెన్షన్ లో ఎలాగైనా మూవ్ అయ్యి మళ్ళీ పీరియాడిక్ అవ్వచ్చు. కానీ మనకు సింపుల్ గా కనపడేది 1 డైమెన్షన్ తీసుకున్నాం అనుకో, సేమ్ పాత్ ఓన్లీ 1 డైమెన్షన్ లో టూ అండ్ ఫ్రో అంటే ఎలా వెళ్ళిందో ముందుకి అలాగే వెనక్కి వస్తుంది, ఎలా వెళ్తుందో అలా వెనక్కి వస్తుంది పీరియాడిక్. దాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. సింపుల్ హార్మోనిక్ స్పెషల్ టైప్ ఆఫ్ ఆసిలేషన్ ఇన్ విచ్ పార్టికల్ ఆసిలేట్స్ ఆన్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఏంటి, సింగిల్ డైమెన్షన్ లో మూవ్ అవుతుంది, అంటే ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, వెనక్కి ముందుకి మూవ్ అవుతుంది అంతే. సో ద యాక్సిలరేషన్ ఆఫ్ పార్టికల్ ఆల్వేస్ డైరెక్ట్ టువర్డ్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ఎ లైన్ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ ఫ్రమ్ దట్ పాయింట్. అంటే ఏంటంటే సపోజ్ ఇలా ఇలా మూవ్ అవుతుంది అనుకో, బాడీ ఉంది, ఓకే, బాడీ ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతుంటే ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్ అనుకుంటే, ఇలా బాడీ ఇలా మూవ్ అవుతుంటే మళ్ళీ యాక్సిలరేషన్ అనేది ఎలా ఉంటుంది, ద యాక్సిలరేషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్ టువర్డ్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ లైన్. సపోజ్ ఇలా మూవ్ అవుతుంది అనుకో, యాక్సిలరేషన్ ఈ డైరెక్షన్, ఈ ఫిక్స్డ్ పాయింట్ డైరెక్షన్ లో ఎప్పుడు యాక్సిలరేషన్ ఉంటుంది. యాక్సిలరేషన్ అనేది ఎప్పుడు ఆ ఫిక్స్డ్ పాయింట్ డైరెక్షన్ లోనే ఉంటుంది. బాడీ ఇలా మూవ్ అయినా కానీ, లైక్ సపోజ్ బాడీ ఇటు మూవ్ అయినా కానీ ఇలా వెళ్తుంది. సపోజ్ బాడీ ఇలా వెళ్తుంది, మీకు సింపుల్ పెండులం ఎగ్జాంపుల్ చెప్తాను. సింపుల్ పెండులం ఉంది, ఓకే, సింపుల్ పెండులం లేకపోతే మన క్లాక్, ఇలా టిక్ టిక్ అనే క్లాక్స్ ఉంటాయి కదా. సో క్లాక్ ఉంది, సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పైన ఏమవుతుంది, అయినా కానీ యాక్సిలరేషన్ ఎప్పుడు కిందకే యాక్ట్ అవుతుంది. ఇందులో ఒక కాంపోనెంట్ ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది కదా. నువ్వు బాడీని అటు తీసుకెళ్తున్నా ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, ఇటు తీసుకెళ్ళినా యాక్సిలరేషన్ అనేది అంటే ఒక ఈ ఫిక్స్డ్ పాయింట్, ఈ పాయింట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. సపోజ్ స్ప్రింగ్ ఉంది అనుకో, స్ప్రింగ్ ఉంది, సో బాక్స్ ఉంది, దీని కొంచెం ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉంది, సో దీన్ని కొంచెం ఇటు లాగాం. ఓకే, ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే ఏం లేదు, రెస్ట్ లో ఉంది, x0. సో కొంచెం దీన్ని స్ప్రింగ్ లాగాం, మళ్ళీ వెనక్కి వస్తుంది, చూసారా, అంటే వెనక్కి ఏదో లాగుతుంది. సో అటువైపు ఫోర్స్ ఉన్నదంటే యాక్సిలరేషన్ ఆ డైరెక్షన్ లో. మరి కంప్రెస్ చేసినా మళ్ళీ అదే పొజిషన్ కి వస్తుంది, అంటే అటు తంతుంది. ఫోర్స్ అనేది ఎలా ఉంది ఇక్కడ, ఒక ఫిక్స్డ్ పొజిషన్ కి డైరెక్షన్ లో ఉంది. సో యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ హార్మోనిక్ మోషన్ లో, ఆ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు -x. -x ఎందుకన్నానంటే, నువ్వు ఏ డైరెక్షన్ అయితే మూవ్ అవుతున్నావో దాని ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంటుంది. ఎప్పుడు నిన్ను ఇంకో ఆ ఈక్విలిబ్రియం పొజిషన్ లాగాలని వస్తుంది. సపోజ్ నువ్వు ఇటు మూవ్ అవుతుంటే నీ మీద ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది, నువ్వు ఇటు మూవ్ అవుతుంటే నీ మీద ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది. కానీ ఆ ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే యాక్సిలరేషన్ కూడా ఆ డైరెక్షన్ లోనే కదా, ఫిక్స్డ్ పాయింట్ డైరెక్షన్ లో ఉంది కదా. సో ఏ ప్రపోర్షన్, యాక్సిలరేషన్ ఇస్ ప్రపోర్షనల్ టు -x. సో ఆ కాన్స్టెంట్ ని -ω² అనుకుంటున్నాం. సమ్ ω² సమ్ పాజిటివ్ కాన్స్టెంట్, ω². అంటే ఒమేగా అంటే ఇక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఓకే, ద రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ ఏ పార్టికల్ ఈ 0 వెన్ ఇట్ ఈస్ అట్ ఏ సెంటర్ ఆఫ్ ఆసిలేషన్. ఇందాక ఒక ఫిక్స్డ్ పాయింట్ అన్నాను చూడు, దాన్ని సెంటర్ ఆఫ్ ఆసిలేషన్. అక్కడ రిజల్టెంట్ ఫోర్స్ 0 ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బాడీ ఇలా ఉంది, సో ఇలా ఇలా తోసాం అనుకో, మళ్ళీ బాడీ ఈక్విలిబ్రియం దగ్గరకు వస్తుంది అన్నమాట. వచ్చి మళ్ళీ ఇటు ఎక్స్టెండ్ అవ్వచ్చు, కానీ ఆ పాయింట్ దగ్గర నెట్ ఫోర్స్ 0 ఉంటుంది. నెట్ ఫోర్స్ 0 ఉందంటే బాడీ రెస్ట్ లో ఉండాలని లేదు. ఓకే, ఆ పార్టీకి దానికి ఆ టైంకి దానికి సమ్ వెలాసిటీ ఉంటే దాంతో మూవ్ అవుతుంది. దాన్ని తర్వాత డిస్కస్ చేస్తాను. ఈ ఈ రిలేషన్ బట్టి యాక్సిలరేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -x. అంటే ఏంటి, x>0 అంటే యాక్సిలరేషన్ <0. అంటే x>0 అంటే ఇట్లా అవుతున్నాం అనుకో, సపోజ్ స్ప్రింగ్ ని ఇటు లాగుతున్నాం అనుకో, ఇటు నుంచి ఇక్కడ దాకా లాగావు అంటే x>0. ఇక్కడ x0 నుంచి x తీసుకెళ్ళావు. ఓకే, x0 నుంచి స్ప్రింగ్ ని x0 ఇనిషియల్ పొజిషన్ లో ఉంది, తర్వాత ఫైనల్ పొజిషన్ ఇక్కడికి తీసుకెళ్ళావు, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళావు తర్వాత. సో లాగేది లాగినప్పుడు ఇలా అవుతుంది. సో ఇంత Δx ఇచ్చావు, సో ఈ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ అయింది కదా, Δx డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ లో అయింది. యాక్సిలరేషన్ ఎంత ఉంటది, నెగిటివ్ ఉంటది. ఎందుకు, మనం a ఈజ్ ఈక్వల్ టు -ω² x అన్నాం. సో
ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఉంటే ఏ లెస్ దెన్ 0. ఏ లెస్ దెన్ 0 అంటే అర్థం ఏంటి? యాక్సిలరేషన్ ఈ డైరెక్షన్ లో ఉన్నట్టు. నేను చెప్పిన కాన్సెప్ట్ ఇప్పుడు మ్యాథమెటికల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో యాక్సిలరేషన్ అంటే ఫోర్స్ బై మాస్, ఎఫ్ బై ఎం వేసాం అనుకో, ఈ ఈక్వేషన్ ఇలా టర్న్ అవుతుంది. దీన్ని సమ్ ఎం ఒమేగా స్క్వేర్ ని ఫోర్స్ కాన్స్టెంట్, దాన్ని సమ్ కే అనుకుంటే దాన్ని ఫోర్స్ కాన్స్టెంట్ ఆర్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ ఎలా ఉంటుంది? రిలేషన్ ఎఫ్ఎక్స్ గ్రాఫ్ ఇలా ఉంటుంది కదా. వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? వై ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఎలా ఉంటుంది? మైనస్ కేఎక్స్ కాబట్టి 45 degrees ఉండదు. ఇఫ్ కే ఈక్వల్ టు 1 ఉంటే ఇది 45 degrees ఉంటుంది. ఓకే, కే వేరేగా ఉంటే ఇటు కానీ ఇలా కానీ ఇలా కానీ అలాగనే ఉండొచ్చు. ఎఫ్ ఈక్వల్ టు డిపెండ్ అపాన్ కే, స్లోప్ కదా ఇది. సో సెంటర్ ఆఫ్ ఆసిలేషన్ అంటే సెంటర్ ఆఫ్ ఆసిలేషన్ అంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ ఆసిలేషన్ ఈ పాయింట్ దగ్గర అంటే ఏంటంటే అది ఈక్విలిబ్రియం పొజిషన్ అని. ఓకే, ఆ పాయింట్ దగ్గర నెట్ ఫోర్స్ 0 ఉంటుంది. ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే వెలాసిటీ 0 ఉండదు. ఆ పాయింట్ దగ్గర నెట్ ఫోర్స్ 0 ఉంటుంది. మీకు స్ప్రింగ్ మోషన్ చెప్పినప్పుడు క్వాలిటేటివ్ నేచర్ ఆఫ్ ఎస్హెచ్. ఇప్పుడు స్ప్రింగ్ ఉంది, ఇనిషియల్ పొజిషన్ ఓ ఉంది, సో దాన్ని ఎక్స్టెండ్ చేసాం, సమ్ ఎక్స్ పొజిషన్ కి ఎక్స్టెండ్ చేసాం. ఆర్ కంప్రెస్ కూడా చేయొచ్చు, ఎక్స్ పొజిషన్ కంప్రెస్ చేసాం. ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏముంటుంది? ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న బాడీ ఇలా పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ సమ్ వెలాసిటీ అటైన్ అవుతుంది. ఆల్రెడీ ఈక్విలిబ్రియం పొజిషన్ వచ్చింది, సో ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఎక్స్ పొజిషన్ కి వచ్చింది. అప్పుడు నెట్ ఫోర్స్ అంతే, ఫోర్స్ ఏముంటుంది, కేఎక్స్ అనేది ఉండదు ఫోర్స్. ఓకే, సో ఆ పాయింట్ దగ్గర వెలాసిటీ ఉంటుంది. మళ్ళీ ఆ వెలాసిటీ ఉంది కాబట్టి ఆ వెలాసిటీ వల్ల మూవ్ అవుతుంది, మళ్ళీ కొంచెం కంప్రెస్ అవుతుంది. ఇంకో సమ్ కొంచెం ఎక్స్ పొజిషన్ ఆర్ ఎక్స్ టూ పొజిషన్, మనకి అది ఎక్స్1 ఈక్వల్ టు ఎక్స్2 అవుతుందా, ఇక్కడ ఎంత ఎక్స్ కి అయితే ముందుకు వెళ్ళిందో అంతే కంప్రెస్ అవుతుంది అనేది తర్వాత చూద్దాం. అది యాక్చువల్గా యూజువల్ గా ఫ్రిక్షన్ లేకపోతే ఈక్వల్ అవుతుంది. అది ఎనర్జీ మన కన్జర్వేషన్ బట్టి వస్తుంది మనకి, దాని ఫిజిక్స్ తర్వాత చూద్దాం. సో కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అవుతుందంటే ఏంటి? ఫోర్స్ కంప్రెస్ అవుతుంది, ఫోర్స్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది కదా. ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఇటువైపు వెళ్తుంటే ఏమవుతుంది? ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది. సో అది ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది కాబట్టి దీనికి వెలాసిటీ ఇటు డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఫోర్స్ డిజలరేషన్ ఇస్తుంది దానికి. సో అది స్లో అవుతూ వస్తుంది. ఒక పాయింట్ దగ్గర వెలాసిటీ 0 వచ్చి అంటే ఒక పాయింట్ దగ్గర వెలాసిటీ 0 వచ్చింది, కానీ ఫోర్స్ అనేది మళ్ళీ ఈ పొజిషన్ లో చూడండి, ఇక్కడ కంటిన్యూస్ గా ప్రతి పొజిషన్ లో ఫోర్స్ అనేది ఈక్వల్ ఉంటుంది. పొజిషన్ మారే కొద్దీ దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ మారిపోతూ ఉంటుంది. అది ఫోర్స్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. ఈ పాయింట్ దగ్గర ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర ఇంకో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఫోర్స్ అనేది మనం కాన్స్టెంట్ కాదు ఇక్కడ కూడా. ఓకేనా? సో ఇప్పుడు మనం తీసుకుందాం మోషన్. సో ఇనిషియల్ గా ఈక్విలిబ్రియం దగ్గర x0 దగ్గర ఉంది బాడీ. సో అది ఇనిషియల్ గా సమ్ u0 వెలాసిటీతో x0 దగ్గర v0 వెలాసిటీ ఉంది. అట్ టైం t ఈక్వల్ టు 0 ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఉంది. సో టైం t ఈక్వల్ టు t దగ్గర సమ్ x పొజిషన్ కి వచ్చింది అనుకుందాం. ఓకే, మనకి ఏం తెలుసు? ఇది తెలుసు కదా, ఇదే కదా మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇచ్చేది. యాక్సిలరేషన్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ డిస్టెన్స్ కి ఇచ్చేది ఈక్వల్. కానీ ఇక్కడ యూనిఫామ్ ఫోర్స్ కాదు ఇది. ఓకే, ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏలో మీరు ఏ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏఎస్, ఏ ఎక్స్, ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్, ఏ అంటే యాక్సిలరేషన్, ఇవన్నీ దేనికి? యూనిఫామ్ యాక్సిలరేషన్ కి. ఇక్కడ యాక్సిలరేషన్ కూడా యూనిఫామ్ కదా. యాక్సిలరేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది? పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. సో యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఇలా రాసుకోవచ్చు కదా, మైనస్ కే బై ఎం. ఒమేగా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ కే బై ఎం అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు యాక్సిలరేషన్ అంటే డివి బై డిటి రాయొచ్చు. ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది, దీన్ని సాల్వ్ చేయాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆర్డర్ ఉంది. సో ఇక్కడేమో వెలాసిటీ ఉంది, ఇక్కడేమో డిస్టెన్స్ ఉంది. సో ఎలాగా? సో డివి బై డిటిని మీకు ఆల్రెడీ చెప్పాను, డివి బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డిటి రాయొచ్చు. సో డిఎక్స్ బై డిటి అంటే విఏ. ఓకే, వి డివి అవుతుంది. డిఎక్స్ అటువైపు పంపిస్తే ఫైనల్ ఈక్వేషన్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్లయింగ్ లిమిట్స్ ఆన్ బోత్ సైడ్స్. వి నాట్ ఇనిషియల్ గా వి నాట్ వెలాసిటీ ఉంది అంటే ఎక్స్ నాట్ పొజిషన్ దగ్గర. ఓకే, ఇంటిగ్రేటింగ్ టు వి నాట్ టు వి డివి మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ నాట్ టు ఎక్స్ ఎక్స్ డిఎక్స్. సో ఫైనల్ గా ఇది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఇది వస్తుంది ఈక్వేషన్. సో వికి ఎక్స్ కి, వెలాసిటీకి ఎక్స్ కి మీకు రిలేషన్ వచ్చింది. ఈ యాక్సిలరేషన్ కి ఎక్స్ కి రిలేషన్ ఏంటి? మైనస్ కే బై ఎం ఆర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. యాక్సిలరేషన్ లీనియర్ రిలేషన్, కానీ వెలాసిటీకి దీనికి చూడండి ఎంత కాంప్లికేటెడ్ రిలేషన్ వచ్చిందో. వెలాసిటీ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఏ అనేది ఏంటి ఇక్కడ? ఏ అనేది ఏంటి? దీన్నే నేను సపోజ్ దీని మొత్తాన్ని ఏ అనుకున్నాను అనుకో. ఓకే, అదే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, దాన్నే ఏ అనుకున్నా. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు ఆల్రెడీ వచ్చింది వి అంటే మళ్ళీ డిఎక్స్ బై డిటి రాయొచ్చు కదా. డిఎక్స్ బై డిటి రాస్తా, నెక్స్ట్ పేజ్ లో డెరివేషన్ చూద్దాం. సో డిఎక్స్ బై డిటి రాయొచ్చు. డిఎక్స్ బై డిటి రాసిన తర్వాత డిఎక్స్ బై డిటి, సో డిఎక్స్ బై డిటి రాసిన తర్వాత డిటి, ఈ ఎక్స్ అటు పంపించు, డిటి అటు పంపించు. సో
సో ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి. మన ఇంటిగ్రేషన్ ఆఫ్ తెలుసు కదా మనకి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ మనం నేర్చుకున్నాం మ్యాథ్స్ లో నేర్చుకుంటాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ మనకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై సింపుల్ అయితే 1 - x² ఎంత సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ బై ఏ, సో ఏ క్యాపిటల్ ఏ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ బై ఏ. లిమిట్స్ అప్లై చేస్తే ఇది వస్తుంది. సో దీన్ని మనం సమ్ కాన్స్టెంట్ ఏమనుకున్నాం, డెల్టా డెల్టా అనుకున్నాం, స్మాల్ డెల్టా. సో అది డెల్టా అవుతుంది, డెల్టా ప్లస్ ఒమేగా టీ. ఇక్కడ నీకు జీరో టు టీ ఇంటిగ్రేషన్, సో ఇది సింపుల్ ఇంటిగ్రేషన్ ఒమేగా టీ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఫైనల్ గా మీకు 3 రిలేషన్స్ వచ్చాయి. ఏం రిలేషన్స్ వచ్చాయి? యాక్సిలరేషన్ రిలేషన్ ఏంటి ఫస్ట్, మైనస్ ఒమేగా స్క్వేర్. వెలాసిటీ రిలేషన్ ఏంటి, ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే వి నాట్ బై స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే వి నాట్ స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎక్స్ నాట్ స్క్వేర్. వి నాట్ ఎక్స్ నాట్ అంటే ఇనిషియల్ వెలాసిటీ, ఇనిషియల్ పొజిషన్ మనకు తెలుసు. ఒమేగా అనేది మనకు టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్. సో ఏ స్క్వేర్ అంటే అది మీనింగ్. సో అండ్ డిస్టెన్స్ కి దీనికి రిలేషన్ ఏమో ఇది. సో యాక్సిలరేషన్ కి ఇది వెలాసిటీ డిపెండ్ అపాన్ పొజిషన్ అండ్ పొజిషన్ డిపెండ్ అపాన్ టైం అన్నమాట. ఓకే, ఎక్స్ ప్లేస్ లో మీరు ఇది పెట్టి దాని వెలాసిటీ తీసుకోవచ్చు, ఎక్స్ ప్లేస్ లో ఇది పెట్టినా కానీ యాక్సిలరేషన్ వస్తుంది. ఓకే, అలాగని తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు వెలాసిటీ ఏమవుతుంది, డిఎక్స్ బై డిటి చేస్తే ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ డెల్టా. ఆర్ ఎక్స్ ఇక్కడ పెట్టినా కానీ మీకు ఇదే వస్తుంది. దీని డెరివేటివ్ అయినా చేయొచ్చు. దీని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ చూడండి, దీని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, యాక్సిలరేషన్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ డెల్టా. ఏ సైన్ ఆఫ్ ఏ ఒమేగా టీ ప్లస్ డెల్టా అంటే ఏ సైన్ ఆఫ్ ఒమేగా అంటే ఎక్సే కదా. సో ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్, మళ్ళీ అదే వచ్చింది. సో ఇవన్నీ రిలేషన్స్ మళ్ళీ ఈ రిలేషన్స్ గవర్న్ చేస్తాయి సింపుల్ హార్మోనిక్ మోషన్. ఎక్స్ రిలేషన్, వెలాసిటీ ఎక్స్ రిలేషన్, యాక్సిలరేషన్, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి టర్మ్స్ అసోసియేట్ అవుతూ ఉంటాయి. సో మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ లో మనకి ఏంటి, ఆంప్లిట్యూడ్ అని ఉంటుంది, టైం పీరియడ్ అని ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఫేజ్ అని ఉంటుంది, ఫేజ్ కాన్స్టెంట్ అని ఉంటుంది. ఓకే, ఆంప్లిట్యూడ్ అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ ఏ అనేది ఆంప్లిట్యూడ్ అనమాట. సో ఎక్స్ అనేది సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ డెల్టా అని రాస్తాం. సైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, -1 to 1 ఎక్స్ కదా. సమ్ సైన్ థీటా అనేది మైనస్, సో ఇది వాల్యూ -1 to 1 ఉంటుంది. సో ఎక్స్ అనేది ఏ టు మైనస్ ఏ ఉంటుంది. ఏ టు మైనస్ ఏ మీనింగ్ ఏంటి, ఇప్పుడు స్ప్రింగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. స్ప్రింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇనిషియల్ పొజిషన్ ఎక్స్ నాట్ ఉంది. సో ఇది ఒక మ్యాక్సిమం పొజిషన్కి వెళ్తుంది కదా, అది ఏ మాట. మళ్ళీ కంప్రెస్ ఇంకో డైరెక్షన్ లో మినిమం పొజిషన్ దగ్గరికి వెళ్తుంది కదా, మైనస్ ఏ. సో ఎంత ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఎంత ఆ డైరెక్షన్ లో మ్యాక్సిమం పొజిషన్కి వెళ్ళేది ఏ, ఈ డైరెక్షన్ లోకి వెళ్ళేది మైనస్ ఏ. సో దాన్నే మనం యాంప్లిట్యూడ్ అంటాం అన్నమాట. యాంప్లిట్యూడ్ ని ఏ అంటాం. ఇక్కడ ఇది ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏ, యాంప్లిట్యూడ్ ఏ అంటే ఇందులో మన ఈక్వేషన్స్ లో. టైం పీరియడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. టైం పీరియడ్ అంటే ఏంటి, ఎంత టైం పడుతుంది. A particle in a simple harmonic motion repeat itself motion after a regular time interval. Suppose particle is at position x and velocity v at a certain time. After some time the position of particle will be x and velocity will be again at v. సో ఒక పార్టికల్ సపోజ్ ఏదో ఒక పొజిషన్ లో, స్ప్రింగ్ లో ఏదో ఒక పొజిషన్ లో దాని పొజిషన్ ఎక్స్, వెలాసిటీ వి ఉంది. మళ్ళీ అలా పొజిషన్ ఎక్స్, వెలాసిటీ వి ఎక్కడ మళ్ళీ రావడానికి ఎంత టైం పడుతుందో, మళ్ళీ అదే అసలు ఆసిలేషన్ అంటేనే అది కదా. సో రిపీట్ అవడం కదా. సో మళ్ళీ అదే పొజిషన్, అదే వెలాసిటీ రావడానికి ఎంత టైం పడుతుందో దాని టైం పీరియడ్ అంటాం. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగా. సో ఒమేగా మీకు ఆల్రెడీ తెలుసు, ఒమేగా ఈక్వల్ టు రూట్ ఓవర్ k/m కదా. సో ఇప్పుడు ఒమేగా ప్లస్ మీకు టైం పీరియడ్ వస్తుంది. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్ పర్ యూనిట్ టైం. ఫ్రీక్వెన్సీ అంటే నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ టైం. ఓకే, 1/t చేస్తే మీకు వచ్చేస్తుంది. 1/t అంటే ఒమేగా/2π అన్నమాట. ఒమేగా రూట్ ఓవర్ k/m. సో అది వచ్చాయి. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. యాంగులర్ ఫ్రీక్వెన్సీ హెడ్స్ లో మెజర్ చేస్తాం, అంటే 1/second ఉంటుంది దీనికి టైం. సో సైకిల్స్ పర్ సెకండ్ అనమాట. ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, 2π/t అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీ అంటే 1/t, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే 2π/t. ఇంకా డెప్త్ గా మీరు ఇది గుర్తుపెట్టుకోండి. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగా, 2π/t. ఫ్రీక్వెన్సీ అని అంటే
1/t. ఓకే, ఫేజ్ 5. సపోజ్ ఫేజ్ అంటే ఏంటి? ఫేజ్ అంటే 5 అంటే సపోజ్ 5 ఈక్వల్ టు మనం దీన్నే 5 అంటాం అన్నమాట. ఇక్కడ ఇది ఉంది చూడండి, దీన్నే 5 అంటాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ డెల్టా అని రాస్తాం కదా, దీన్నే ఫేజ్ అంటాం. ఎంత ఫేజ్ లో ఉంది? ఓకే, ఇప్పుడు ఎక్స్ ఉంది. ఎక్స్ అనేది ఏంటి? ఏ అంటే ఏ సైన్ ఒమేగా, ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా, ఇది రాస్తాం కదా, ఏ ఒమేగా టీ ప్లస్ డెల్టా. సో వి అనేది ఎలా ఉంటుంది? ఏ ఒమేగా కాస్ ఒమేగా డెల్టా. దీనికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? దీని 5 అనుకుంటే ఇదేమవుతుంది? ఇది కూడా 5. కానీ దీనికి ఏంటి? సైన్ ఆఫ్ 5 + 5/2 ఎంత? ఇది వస్తుంది కదా, కాస్ వస్తుంది. అంటే దీనికి ఫేజ్ డిఫరెన్స్ 5/2. దాన్ని ఫేజ్ అంటాం అన్నమాట. ఈ డెల్టాని ఫేజ్ కాన్స్టెంట్ అంటాం. ఓకే, ఫేజ్ డిఫరెన్స్ అండ్ ఫేజ్ కాన్స్టెంట్ అంటే అది. ఓకే, సపోజ్ కొన్ని సో ఎనర్జీ కన్జర్వేషన్ ఇన్ ఎస్హెచ్ఎం లో లైక్ సింపుల్ గా మీరు ఎస్హెచ్ఎం లో స్ప్రింగ్ గుర్తు పెట్టుకోండి. సో స్ప్రింగ్ లో ఫోర్స్ అనేది ఇటు యాక్ట్ అవుతుంది, అంతది -kx. సో ఫోర్స్ అనేది ఎంత? సపోజ్ మనం ఎక్స్ ఇటువైపు తీసుకెళ్ళాం అనుకో, వర్క్ డన్, ఎనర్జీ కన్జర్వేషన్, వర్క్ డన్ ఎంత అవుతుంది? వర్క్ డన్ ఈక్వల్ టు FDX, అంతే కదా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో వర్క్ డన్ ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఇంత వస్తుంది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, యాజ్ ఎ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కరస్పాండింగ్ టు ఫోర్స్ ఈజ్ నెగిటివ్ ఆఫ్ వర్క్ డన్ బై దిస్ ఫోర్స్, అంతే కదా. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కరస్పాండింగ్ టు ఏ ఫోర్స్ ఈజ్ నెగిటివ్ ఆఫ్ వర్క్ డన్ బై దిస్ ఫోర్స్. సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? U(x - U(0) ఈజ్ -W, అంతే కదా. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది నెగిటివ్ ఆఫ్ వర్క్ డన్ అవుతుంది కదా. సో దానివల్ల చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఇది దీని డిఫరెన్స్ 0 అనుకుంటే మనం పొటెన్షియల్ ఎనర్జీని ఇలా డిఫైన్ చేయొచ్చు. K ప్లేస్ లో ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు K/M పెట్టామను, K ప్లేస్ లో M ఒమేగా స్క్వేర్ X² అని పెట్టచ్చు. సో సేమ్ థింగ్, K ప్లేస్ లో అది పెట్టాను అనుకో, దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది? సో అండ్ ఎక్స్ ప్లేస్ లో మీరు X ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ డెల్టా అని పెడితే మళ్ళీ ఇది ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఎక్స్ అనేది వి అనేది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ అంటే ఎక్స్ అనేది ఇది వి అనేది తెలుసు మీకు, దీని డెరివేటివ్ చేస్తే వస్తుంది. కైనెటిక్ ఎనర్జీ ½ mv² కదా. సో ½ mv² లో వి ప్లేస్ లో ఇది పెడితే మీకు ఫైనల్ ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇప్పుడు సిస్టమ్ కి మెకానికల్ ఎనర్జీ వితౌట్ ఫ్రిక్షన్ యూ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. చూసారు కాన్స్టెంట్ ఉంది. ఇది టైం మీద డిపెండ్ అవుతుందా? లేదు, చూడండి. మిగతా ఇది టైం మీద డిపెండ్ అవుతుంది, ఇది టైం మీద డిపెండ్ అవుతుంది, ఇది ఇండిపెండెంట్ ఆఫ్ టైం. ఏ టైం కన్నా ఎనర్జీ కాన్స్టెంట్ ఉంటుంది. ఐదర్ పొటెన్షియల్ ఎనర్జీ కింద ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ కింద ఉంటుంది. లేదా ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు స్ప్రింగ్ ఇది ఉంది ఇక్కడ, ఇలా లాగినప్పుడు ఇలా స్లోగా వెళ్తుంది, మళ్ళీ ఇలా ఫాస్ట్ గా వచ్చి ఇక్కడ మాక్సిమం స్పీడ్ వస్తుంది, మళ్ళీ ఇలా స్లో అయ్యి మళ్ళీ ఇక్కడ వెలాసిటీ 0 అయిపోతుంది. ఇక్కడ వెలాసిటీ 0 అయిపోయిందంటే స్ప్రింగ్ ని మాక్సిమం కంప్రెస్ చేసింది, ఎనర్జీ మొత్తం స్ప్రింగ్ ఎనర్జీలో స్టోర్ అయింది. మళ్ళీ తన్నుతుంది, ఇక్కడ తన్నప్పుడు ఆ ఎనర్జీ స్ప్రింగ్ ఎనర్జీ కాబట్టి ఇది గట్టిగా తన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మాక్సిమం వెలాసిటీ వస్తుంది. ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ ఉంది స్ప్రింగ్ కి ఏం స్టోర్ అవ్వదు ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ 0. సో ఇక్కడ మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, మళ్ళీ వెళ్తుంది ఆ చివరికి వచ్చి మళ్ళీ మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. అక్కడ మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది. మధ్యలో ఎక్కడ చూసుకుంటే కొంచెం కైనెటిక్ ఎనర్జీ, కొంచెం పొటెన్షియల్ ఎనర్జీ, కానీ మొత్తం కైనెటిక్స్ ప్లస్ పొటెన్షియల్ ఏ పాయింట్ దగ్గరైనా ఎనర్జీ సేమ్ ఉంటుంది. దాన్ని ఎనర్జీ కన్జర్వేషన్, మెకానికల్ ఎనర్జీ కన్జర్వేషన్ అంటాం. ఆల్రెడీ మన యూనిట్ లో చూసాం కదా, సో ఎనర్జీ యూనిట్ లో. సో దట్స్ ద పాయింట్. మీరు మామూలుగా సింపుల్ పెండులం చూసినా కానీ సేమ్ థింగ్. బిఫోర్ గోయింగ్ టు సింపుల్ పెండులం కొన్ని ఉన్నాయి కాన్సెప్ట్స్, అవి ఒకసారి చెప్తాను నేను. సింపుల్ పెండులం అసలు డిటర్మెంట్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేట్ మోషన్ అని ఉంటుంది. ఇప్పుడు మనం చూసింది ఎనర్జీ, ఇప్పుడు మన మెకానికల్ ఎనర్జీ ఏమవుతుంది? మొత్తం కన్జర్వ్ అవుతుంది ఐదర్ స్ప్రింగ్ లో. సో ఐదర్ అది, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన టాపిక్ ఏంటి? డాంప్డ్ హార్మోనిక్ మోషన్. మనం ఏదైనా స్ప్రింగ్ చూసినప్పుడు మామూలుగా స్ప్రింగ్ ఇంకా ఫ్రిక్షన్ ఏం లేదనుకో, సపోజ్
ఇక్కడ దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశాను, సమ్ డెల్టా ఎక్స్, ఇది ఈక్విలిబ్రియం పొజిషన్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు స్ప్రింగ్ ఎనర్జీ ఎంత ఉంటుంది, ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ చివరికి ఎక్స్టెండ్ చేసి వదిలే, ఇక్కడ ఇనిషియల్ గా వెలాసిటీ 0 ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ 0 ఉంటుంది, అక్కడ ఏం కైనెటిక్ ఎనర్జీ మొత్తం స్ప్రింగ్ ఎనర్జీ కింద ఉంటుంది, డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడికి వచ్చేటప్పుడు అది కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు అది పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎనర్జీ అనేది కన్సర్వ్ అవుతుంది. సో ఇది కంటిన్యూస్ గా అలా ఫర్ ఇన్ఫినిట్ టైం ఇది ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. అండ్ రియల్ లైఫ్ లో అలా ఉండదు కదా, డాంపింగ్ ఉంటుంది. రియల్ లైఫ్ లో ఏంటంటే ఫ్రిక్షన్ ఉండడం వల్ల డాంపింగ్ ఉంటుంది. సో ఏదైనా స్ప్రింగ్ ఇలా లాగినప్పుడు మూవ్ అయ్యి మళ్ళీ ఫైనల్ గా ఎక్కడికో చోటుకు వచ్చి రెస్ట్ కి వస్తుంది. ఓకే, సో అది ఎందుకు వస్తుంది, డాంపింగ్ ఫోర్స్ అనేది ఉంటుంది అనమాట. డాంపింగ్ ఫోర్స్ మనం ఏం ఈక్వేట్ చేసిన ఇంత ముందు, యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్, అదే ఫోర్స్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ అని తీసుకున్నాం కదా. సో ఎంఏ అంటే డివి బై డిటి ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ అని తీసుకున్నాం. సో ఈ ఫోర్సే ఉంది, ఈ ఫోర్స్ వల్ల మూవ్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రాగా డాంపింగ్ ఫోర్స్ ఇంకో ఫోర్స్ యాడ్ అవుతుంది అనమాట, డివి బై డిటి సమ్ డాంపింగ్ ఫోర్స్ ఎఫ్డి, సమ్ డాంపింగ్ ఫోర్స్. ఎఫ్డి ఎలా రిలేట్ అవుతుంది, ఎఫ్డి అనేది నీ డాంపింగ్ ఫోర్స్ ఎలా అంటే వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది అనమాట. డాంపింగ్ ఫోర్స్ ఇస్ కాంప్లికేటెడ్ ఫంక్షన్ ఆఫ్ స్పీడ్. ఓకే, డాంపింగ్ ఫోర్స్ అనేది నువ్వు నీ స్పీడ్ ఎక్కువ ఉంది అనుకో, ఫ్రిక్షన్ ఫాస్ట్ గా వెళ్తున్నావు అనుకో, నీ మీద ఎక్కువ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది కదా, అర్థమవుతుందా. మీరు మీరు చెయ్యిని ఏదైనా రబ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ గా రబ్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ ఇంకా హీట్ ఫీల్ అవుతుంది. అదే స్లోగా రబ్ చేస్తే హీట్ తక్కువ ఉంటుంది. అంటే ఏంటి, ఎక్కువ ఫాస్ట్ గా రబ్ చేస్తే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. సో డాంపింగ్ అక్కడ ఎక్కువ ఉన్నట్టు. సో ఆ రకంగా లాజిక్ గా చెప్తున్నా, మీకు గుర్తుండాక చెప్తున్నా. సో ఇక్కడ మైనస్ బీవీ అవుతుంది. సో ఇప్పుడు ఈక్వేషన్ ఎలా మారిపోతుంది, డివి బై డిటి ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ మైనస్ బి. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయొచ్చు, సమ్ స్టాండర్డ్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టాండర్డ్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ బిటి. ఇక్కడ నేను డెరివేషన్ చెప్పట్లే, ఇంకా ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలి కాబట్టి డెరివేషన్ చెప్పట్లేదు. సో ఇది ఎక్స్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఇందులో ఒమేగా ప్రైమ్ అంటే ఏంటి, ఇక్కడే రూట్ ఓవర్ కే బై ఎం మైనస్ బి బై 2m హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ ఓవర్ కే బై ఎం మైనస్ బి బై 2m హోల్ స్క్వేర్, ఒమేగా అనేది. ఓకే, ఒమేగా నాట్ ని సమ్ కే బై ఎం అనుకోవచ్చు. అప్పుడు ఒమేగా ప్రైమ్ ఈక్వల్ టు సేమ్ దీన్ని ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ బి బై 2m హోల్ స్క్వేర్. ఓకే, యాజ్ టైం టెల్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ అనేది చూడండి ఏమవుతుంది, దీన్ని బట్టి టైం పెరుగుతుంది అనుకో, ఇది పెరుగుతుంది, ఈ పవర్ మైనస్ ఉంది, ఇది పెరుగుతుంటే ఇది మొత్తం 0కి టెండ్ అవుతుంది. సో యాంప్లిట్యూడ్ అనేది ఫైనల్ గా ఎక్స్ అనేది 0కి టెండ్ అవుతుంది. అంటే ఒక చోటకి ఒక ఎక్స్ట్రా మాస్ ఏమో 1 kg ఉండి ఒక టైం ఏమో 1 hour ఉంది అనుకో. ఓకే, t/2m bt/2m బి యూనిట్స్ టైం, మొత్తం యూనిట్స్ నాన్ డైమెన్షన్ ఉంటుంది. సో ఈ పవర్ మైనస్ 100 అని వస్తే మీకు వచ్చిన వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది, 10⁻⁻6 అని వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 0, డాంపింగ్ అయిపోయి ఆగిపోతుంది అది. ఓకే, యాంప్లిట్యూడ్ అనేది చూడండి, యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్ గా ఉండట్లేదు, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఇనిషియల్ గా ఉన్న స్ప్రింగ్ ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఫస్ట్ ఏముంటది యాంప్లిట్యూడ్, మళ్ళీ ఇలా వెళ్తుంది. డాంపింగ్ అవడం వల్ల నెక్స్ట్ ఇంకా దానికంటే సేమ్ అదే పీరియాడిక్ మోషన్ లో నెక్స్ట్ ఇక్కడ దాకా వెళ్తుంది, కొంచెం ఎనర్జీ లాస్ డాంపింగ్ వల్ల లూజ్ అయ్యి. సో ఏ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ అనేది ఈ పవర్ మైనస్ BT/2m. సో టైం పెరుగుతా కొద్దీ యాక్చువల్ యాంప్లిట్యూడ్ ఇనిషియల్ యాంప్లిట్యూడ్ తో తగ్గుతా ఉంటది. ఓకే, యాంప్లిట్యూడ్. సో ఎలా ఉంటాయంటే గ్రాఫ్ ఎక్స్ వర్సెస్ టీ, సో ఇది the amplitude decreases with respect to time. అదే a equal to a naught e4 minus bt/2m. ఫోర్స్డ్ ఆసిలేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు డాంప్డ్ చూసాం, ఫోర్స్ ఇంకోటి ఉంటుంది కేసు ఏంటంటే ఫోర్స్డ్ ఆసిలేషన్ అండ్ రెసోనెన్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫోర్స్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్
ఆల్రెడీ మళ్ళీ డాంప్డ్ ఉంది, ప్లస్ ఇంకోటి ఆసిలేటింగ్ sin omega t. Support of force is applied by mass arm, restoring force, damping force. Okay, ఇది రిస్టోరింగ్ ఫోర్స్ అంటాం. ఆల్రెడీ ద స్ప్రింగ్ ఫోర్స్ అనేది రిస్టోరింగ్ ఫోర్స్. ఇది రెసోనెంట్ సింపులెస్ట్ కేస్ ఆఫ్ ఫోర్స్ ఇస్ ఎక్స్ట్రా ఫోర్స్. మామూలు సింపుల్ కేస్ ఇది అనుకుంటున్నాం. సపోజ్ ఇప్పుడు ఇది m ఇంటూ డివి బై డిటి ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ మైనస్ బివి ప్లస్ ఎఫ్ నాట్ సైన్ ఒమేగా టి. సో దీన్ని డెరైవ్ చేస్తే మీకు ఎలా వస్తుంది అంటే, the motion is somewhat complicated for some time after body motion అనేది కొంచెం కాంప్లికేట్ ఉంటుంది స్టార్టింగ్ లో. ఆఫ్టర్ సమ్ టైమ్ ద బాడీ ఆసిలేట్స్ విత్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఒమేగా దట్ అప్లైడ్ పీరియాడిక్ ఫోర్స్. ఆఫ్టర్ సమ్ టైమ్ బాడీ విత్ ఆసిలేట్ విత్ అప్లైడ్ పీరియాడిక్ ఫోర్స్ అనమాట. సో మనం అప్లై చేసిన పీరియాడిక్ ఫోర్స్ ద్వారా అప్లై చేసిన ఫోర్స్ యొక్క పీరియాడిక్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ సైన్ ఒమేగా టీ ఉంది కదా. సో మనం అప్లై చేసాం కాబట్టి దాని ద్వారా అది మూవ్ అవుతుంది ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఫైనల్ గా మీకు ఎక్స్ అనేది ఇక్కడ ఏ ఇంటూ omega t plus 5 damping avukunda forced oscillation. Such oscillation is called, the motion is somewhat complicated for some time after this body oscillates with frequency of omega of applied periodic force. ఇది పీరియాడిక్ ఫోర్స్ కదా అప్లైడ్ స్టార్టింగ్ లో కాంప్లికేట్ గా ఉంటుంది, కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ దీనికి ఉన్న ఈ అప్లై చేసిన పీరియడ్ ఏంటి ఒమేగా కదా ఫోర్స్, ఆ పీరియడ్ తో ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో సేమ్ థింగ్, సచ్ ఆసిలేషన్ ఇస్ కాల్డ్ ఫోర్స్డ్ ఆసిలేషన్. ఓకే, సో దాని యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది, ఈక్వల్ టు ఎఫ్ నాట్ బై ఎం root of omega square minus omega naught square whole square plus bw by m whole square. సో దాని యాంప్లిట్యూడ్ అనేది ఇలా వేరీ అవుతుంది. ఒమేగా నాట్ అంటే రూట్ ఆర్ కే బై ఎం. In forced oscillation, the energy lost due to damping force compensated by the work done by the applied force. అంటే మనం ఇనీషియల్ గా ఇక్కడ ఈ రెండు తీసుకున్నప్పుడు ఎనర్జీ లాస్ లేదు, ఇది ఇంక్లూడ్ చేసినప్పుడు ఎనర్జీ లాస్ ఉంది. సో దానివల్ల మనం ఇది అప్లై చేసాం అనుకో, దీనివల్ల ఇది ఎంత అయితే తినేస్తుందో మనం ఇక్కడ దీంతో సప్లై చేస్తాం అంత ఫోర్స్. సో దానివల్ల నెట్ ఎఫెక్ట్ ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే, ఇఫ్ యూ వేరీ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా అప్లైడ్ ఫోర్స్, ద యాంప్లిట్యూడ్ చేంజెస్ అండ్ బికమ్ మాక్సిమం. సో యాంప్లిట్యూడ్ అనేది మాక్సిమం అవుతుంది. సో ఇక్కడ ఈ యాంప్లిట్యూడ్ అనేది మాక్సిమం అవుతుంది, డిపెండ్ అపాన్ ఒమేగా కదా. మాక్సిమం ఎక్కడ అవుతుంది, ఒమేగా ఈక్వల్ టు omega prime square root of omega naught square minus b square by omega equal to omega prime equal to square root of omega naught square minus b square by 2m whole square. ఆ పాయింట్ దగ్గర అది మ్యాక్సిమం అవుతుంది. సో ఒమేగా ప్రైమ్ అనేది ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది, ఫర్ స్మాల్ డాంపింగ్ దిస్ కండిషన్ ఇస్ కాల్డ్ రెసొనెన్స్. ఇఫ్ వి వేరీ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా of applied force, the amplitude changes and become maximum when omega equal to omega prime. This condition is called దాన్ని resonance అంటాం అన్నమాట. It's for small damping omega prime equal to omega naught. సో ఇవి కాన్సెప్ట్స్. సో దీని మీద ప్రాబ్లమ్స్ ఏంటంటే, లైక్ ఫస్ట్ ప్రాబ్లం, a block of mass of 2 kg is attached with 2 identical springs of spring constant. తర్వాత డయాగ్రామ్ ఇస్తాను. Constant 20 Newton per meter each. The block is placed on a frictionless surface on the ends of the spring are attached
to rigid supports when the mass is displaced from its equilibrium position, it executes SHM. So time period of oscillation దాన్ని ఎంత అంటే pi by root x ఉంటుంది. సో x ఎంత అని అడుగుతున్నాడు ఇన్ SI యూనిట్స్ అని ఇచ్చాడు. వాట్స్ ద వాల్యూ ఆఫ్ x అని అడుగుతున్నాడు. సో డయాగ్రామ్ ఏంటంటే ఇలా ఉంది. రెండు స్ప్రింగ్లు ఉన్నాయి, సేమ్ స్ప్రింగ్, మాస్ 2 kg. సో దీనికి ఏంటి ఇక్కడ ఇలా ఇక్కడ ఉన్నది ఇలా డిస్ప్లేస్ చేసాం, సమ్ ఎక్స్ డిస్ప్లేస్ చేసాం అనుకుందాం. ఓకే, ఇలా ఎక్స్ డిస్ప్లేస్ చేస్తే ఏమవుతుంది చూడండి కండిషన్. సో ఈ స్ప్రింగ్ రెండు సేమ్ స్ప్రింగ్ కాన్స్టెంట్స్ కేకే. సో ఇదేమో ఎక్స్ డిస్ప్లేస్, ఈ స్ప్రింగ్ కి ఇది ఎక్స్టెండ్ అయ్యింది అంటే, సో ఆ స్ప్రింగ్ ఏం లాగుతుంది, దాన్ని ఇటు లాగుతుంది. ఈ స్ప్రింగ్ ఆ బ్లాక్ ని ఇటు లాగుతుంది. సో ఇటు వెళ్తుంది అనుకో, సపోజ్ ఇటువైపు డిస్ప్లేస్ చేస్తే ఈ స్ప్రింగ్ దాన్ని ఇటు లాగుతుంది సమ్ కేఎక్స్ ఫోర్స్ తో. ఈ స్ప్రింగ్ ఏంటి కంప్రెస్ అయింది, సో ఆ స్ప్రింగ్ ఇటు తంతుంది దాన్ని, సేమ్ అది లాక్కోదు, అది కంప్రెస్ అయింది కాబట్టి ఆ బ్లాక్ ని తంతుంది ఎక్స్ సమ్ కేఎక్స్ ఫోర్స్ తో. సో మొత్తం ఫోర్స్ ఎంత అయింది, 2x ఇటువైపు ఉంటుంది ఫోర్స్. సో ఫోర్స్ ఈక్వల్ టు మీకు ఆల్రెడీ తెలుసు ఎంత, -2. ఫోర్స్ ఈక్వల్ టు -2kx. డిస్ప్లేస్మెంట్ ఏమో ఈ డైరెక్షన్ లో ఇచ్చాం, ఫోర్స్ ఏమో kx 2kx ఈ డైరెక్షన్ లో ఉంది. సో అది ఫోర్స్ ఈక్వల్ టు -2kx. సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటున్నారు. మీకు ఫోర్స్ ఈక్వల్ టు ఏం తెలుసు, ఫోర్స్ ఈక్వల్ టు సపోజ్ ఫోర్స్ ఈక్వల్ మీకు ఏ ఈక్వల్ టు -ωx. సో మాస్ తో మల్టిప్లై చేస్తే అవుతుంది ఫోర్స్ ఈక్వల్ టు -mω²x, అంతే కదా. సో mω² ఈక్వల్ టు 2k అయింది అనుకో. ఓకే, డివైడెడ్ బై m, అంతే కదా. ఒమేగా ఎంత, √2k/m. సో 2 × 20 డివైడెడ్ బై 2. సో √20. సో ఒమేగా అనేది √20 అంటే 2√5. 4 × 5 2√5. సో టైం పీరియడ్ ఎంత అవుతుంది, 2π/ω, 2π/2√5. సో π/√5. సో టైం పీరియడ్ అనేది π/√x అన్నారు. సో x అంతే 5 మ్యాటర్ వాల్యూ. సో దిస్ ఇస్ హౌ. A particle executes simple SHM, simple harmonic motion between x equal to -a and x equal to a. సో పార్టికల్ ఉంది. సో పార్టికల్ అనేది x equal to -a అనేది ఇక్కడ, x equal to +a మధ్య తిరుగుతుంది. SHM ఇటు అటు తిరుగుతుంది. ఓకే, సో ఇఫ్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ టైం టేకెన్ by particle to go from x equal to 0 to x equal to a/2 is 2 seconds. సో ఇక్కడ నుంచి x equal to 0 నుంచి x equal to 0 నుంచి x equal to దీని మిడిల్ కదా, x equal to a/2 వెళ్ళడానికి టైం ఎంత పట్టింది, 2 seconds అంట. దెన్ టైం టేకెన్ బై పార్టికల్, దెన్ టైం టేకెన్ బై పార్టికల్ గోయింగ్ ఫ్రమ్ x equal to a/2 నుంచి x equal to a కి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది పార్టికల్. ఓకే, దానికి 2 seconds పట్టింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు టైం. సో ఈక్వల్ ఉంటుంది రెండు, ఇంకా ఎక్కువ టైం వెళ్తుంది ఇంకా తక్కువ టైంలో వెళ్తుందా.
ఆప్షన్స్ చూడండి, ఇంకా ఎక్కువ టైంలో వెళ్తుంది, ఇంకా ఎక్కువ టైంలో వెళ్తుంది. మామూలుగా చూడండి, ఇక్కడ వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది. సో ఇది ఇటు వెళ్తుంది, సో ఇది డిసలరేట్ అవుతుంది. ఓకే, యాక్సిలేషన్ తగ్గుతుంది. సో ఆ సేమ్ అదే డిస్టెన్స్ ఎక్స్ ఈక్వల్ ఏ బై టూ డిస్టెన్స్ సమ్ టీ సెకండ్స్ లో ట్రావెల్ చేస్తుంది. అంటే నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ బై టూ డిస్టెన్స్ కంపల్సరీ 2 seconds కంటే ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. సో ఆప్షన్, ఎందుకంటే దాని వెలాసిటీ తగ్గుతుంది కదా. సో వెలాసిటీ తగ్గింది, ఇంత ముందు ఉన్న యావరేజ్ ఈ ఈ వెలాసిటీ ప్రతి పాయింట్ దగ్గర మారుతుండదు. కాన్స్టెంట్ వెలాసిటీ కాదు, కాన్స్టెంట్ యాక్సిలరేషన్ కాదు. కానీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర ఉన్న వెలాసిటీల కన్నా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర ఉన్న ఇక్కడ చివరికి వెళ్ళేటప్పుడు వెలాసిటీ జీరో అయిపోతుంది. సో ఇక్కడ యావరేజ్ లాజికల్ గా థింక్ చేయండి. మామూలుగా ఇప్పుడు మ్యాథమెటికల్ గా దీన్ని సాల్వ్ చేద్దాం. మ్యాథమెటికల్ మనకి ఏం తెలుసు కదా, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఒమేగా టీ ఓకే. సో దీని ఇనిషియల్ గా టీ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఈక్వల్ టు జీరో, సో కాబట్టి కాన్స్టెంట్ ఉండదు. సో తర్వాత టీ ఈక్వల్ 2 seconds అంటున్నాడు, అంటే అప్పుడు ఏ బై టూ దగ్గర ఇనీషియల్ గా జీరో ఉన్నదని, తర్వాత ఏ బై టూ దగ్గర అంత ఏ బై టూ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా 2 seconds అన్నాడు, 2 seconds దగ్గర ఉంటుంది. సో హాఫ్ ఈక్వల్ టు సైన్ 2 ఒమేగా, అంతే కదా. సో సైన్ ఒమేగా ఈక్వల్ టు హాఫ్ అంటే సైన్ ఏ యాంగిల్ హాఫ్ వస్తుంది, సైన్ 30, సైన్ 60, 30 అంటే 5/6, 2 ఒమేగా ఈక్వల్ టు 5/6. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఉంది, సో ఎక్స్ ఈక్వల్ టు ఏ బై టూ నుంచి మళ్ళీ ఏకి, సో ఎక్స్ ఈక్వల్ టు ఏ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఏ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ 1, సైన్ ఒమేగా టూ 1 ఇప్పుడు అవుతుంది, ఒమేగా టీ ఈక్వల్ టు 5/2 అయినప్పుడు ఒమే 2 ఒమేగా టీ ఈక్వల్ టు 5, అంతే కదా. 2 ఒమేగా అంటే 5/6 టీ, 5 అంటే టైం 6 seconds కి అది ఏ ఏ దగ్గరికి వెళ్తుంది, అంతే కదా. 2 seconds కి ఏ బై టూ దగ్గరికి వెళ్ళింది, 6 seconds దగ్గరికి ఏ దగ్గర, సో ఈ టైం ఎంత 4 seconds. సర్కిల్ యూస్ చేసి కూడా చేయొచ్చు మనం మ్యాథమెటికల్ గా. సో ఇంకో లాజిక్, ఇప్పుడు ఆప్షన్స్ లో సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2 seconds అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. ఓకే, సో 2 seconds కన్నా ఎక్కువ ఏదన్నా ఉంటే ఆప్షన్, ఓన్లీ ఒకటే ఉంటే అదే ఆప్షన్ అవుతుంది. అది కూడా చూసుకోవచ్చు మనం. ఫర్ ఎ సింపుల్ హార్మోనిక్ మోషన్ SHM, సింపుల్ హార్మోనిక్ SHM రాస్తున్నాం, ఇన్ ఏ మాస్ స్ప్రింగ్ సిస్టమ్ zone, so the surface is frictionless when the mass of the block is 1 kg, the angular frequency is omega 1. ఓకే, మాస్ ఆఫ్ బ్లాక్ 1 kg ఉంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా 1. సో మాస్ ఆఫ్ బ్లాక్ కూడా ఏమంటే వెన్ మాస్ ఆఫ్ బ్లాక్ is 2 kg, angular frequency is omega 2. omega 2 by omega ఎంత అంటున్నాడు, omega 2 by omega 1. సో ఇది సేమ్ బ్లాక్, సమ్ బ్లాక్ ఇనిషియల్ గా 1 kg ఉన్నప్పుడేమో, సో మనకు ఆల్రెడీ తెలుసు టైం పీరియడ్. సో ఒమేగా అంటే ఏంటి, ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్, సో అంటే ఈక్వల్ టు మైనస్ కే బై ఎంఎక్స్. సో ఒమేగా అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కే బై ఎం. సో ఒమేగా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం.
So 1 kg, 2 kg. So omega 1 by omega 2 is equal to square root of 2 m2 by m1. So omega 1 by omega 2 by omega 1 కావాలి కాబట్టి omega 2 by omega 1 కావాలి square root of m1 by m2. m1 is 1 kg, 1 by 2. So 1 by root 2 answer. The maximum potential energy of a block executing maximum potential of a block executing SHM is 25 joules. If A is the amplitude of oscillation, A is the amplitude of oscillation at A by 2 kinetic energy of the KE of the block and KE of the block. So potential energy plus kinetic energy అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో వాడు ఎవరు మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ బ్లాక్ అంటున్నాడు కాబట్టి మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ బ్లాక్ ఎక్కడ ఉంటుంది? ఈక్విలిబ్రియం నుంచి మ్యాక్సిమం లాగినప్పుడు ఎక్స్ లాగినప్పుడు మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అంటే అట్ ఎక్స్ ఏ ఈక్వల్ టు ఏ ఉంటుంది అంటున్నాడు. సో ఎక్స్ ఏ బై 2 దగ్గర ఉన్నప్పుడు ఎంత ఉంటుంది అని అంటున్నాడు కైనెటిక్ ఎనర్జీ. సో ఏంటి 25 జౌల్స్ అనేది మనకు ఆల్రెడీ చెప్పాను. ఈ ఫార్ములా ఎంత వచ్చింది? యూ ప్లస్ యూకి ఏ టర్మ్స్ లో రాసాం కదా, హాఫ్ ఎంఓ ఎంఓ స్క్వేర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, ఫార్ములా రాసాం మనం. ఫార్ములా రాసాం మనం హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. సో హాఫ్ ఎం స్క్వేర్ ఏ స్క్వేర్. సో ఇది ఇంత అంటున్నాడు. సో అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ బై 2 దగ్గర మామూలుగా యూ ఎంత? అట్ ఎనీ ఇన్స్టెంట్ దగ్గర యూ దగ్గర ఫార్ములా యూ ఎనీ ఇన్స్టెంట్ యూ ఎంత? హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, అంతే కదా. అట్ ఎనీ ఇన్స్టెంట్ యూ అంత. కైనెటిక్ ఎనర్జీ ఎంత? హాఫ్ ఎం వి స్క్వేర్, అంతే కదా. సో యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎనీ ఇన్స్టెంట్ దగ్గర హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో దట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. సో కైనెటిక్ ఎనర్జీ అనేది ఏ ఇన్స్టెంట్ దగ్గర హాఫ్ ఎం వెలాసిటీ స్క్వేర్. ఓకే, సో వాడే కైనెటిక్ ఎనర్జీని అలా వదిలేద్దాం. సో యూ ప్లస్ కే ఈక్వల్ టు ఈ. ఈ అనేది ఆల్రెడీ మనకి ఇచ్చారు 25 జౌల్స్. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ బై 2 దగ్గర ఎంత అవుతుంది? యూ ఈక్వల్ టు ఎం ఒమేగా స్క్వేర్ ఏ బై 2 హోల్ స్క్వేర్, అంతే కదా. అంటే 1/4 ఆఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ టోటల్ ఎనర్జీ అన్నమాట. 1/4 అంటే 1/4 ఆఫ్ 25 జౌల్స్. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది? 25 మైనస్ 25/4, అంతే కదా. అంటే 3/4 ఇంటూ 25, అదే ఆన్సర్. ఆ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ 3/4 ఇంటూ 25, 75/4, 37.5 divided by 2, 18.75. సో 18.75 జౌల్స్ కైనెటిక్ ఎనర్జీ. ఏం లేదు, యూ ప్లస్ కే అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో యూ అనేది మనకి తెలుసు. అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ బై 2, ఎక్స్ ప్లస్ లో ఏ బై 2 పెడితే ఏమవుతుంది? యూ అనేది మనకి తెలుసు కాబట్టి యూ అనేది హాఫ్ ఎం
omega square x square. X equal to a by 2 place లో a by 2 పెడితే a square by 4 వస్తుంది. అంటే 1 by 4 ఫైవ్ ఫ్యాక్టర్ వస్తే హాఫ్ m omega square a square. ఇది యాక్చువల్గా టోటల్ ఎనర్జీ అన్నమాట. సో మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ అనేది అంత ఇచ్చాడు. ఎక్కడ ఉంటుంది మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడ ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ జీరో ఉన్న టోటల్ ఎనర్జీ అంత ఉంటుంది. ఎనర్జీ అనేది కన్సర్వ్ అవుతుంది. సో అది ఆ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. The equation of a particle executing SHM. Equation ఏంటంటే x equal to 5 meter into sin pi second inverse t pi 5 కాదు ఇక్కడ second inverse okay t plus pi by 3. Write down the amplitude, time period and maximum speed and also find the velocity at v at t equal to 1 second. X కనుక్కోమన్నాడు, యాంప్లిట్యూడ్ కనుక్కోమన్నాడు, టైం పీరియడ్ కనుక్కోమన్నాడు, మాక్సిమం v max కనుక్కోమన్నాడు. సో యాంప్లిట్యూడ్ అంటే ఇదే కదా, x ఈక్వల్ టు ఏ రాస్తున్నాం. యాంప్లిట్యూడ్ అనేది 5 meters. టైం పీరియడ్ అనేది ఇదేమో ఒమేగా ఎంత పై సెకండ్ ఇన్వర్స్. టైం పీరియడ్ అనేది 2 pi by ఒమేగా. సో 2 seconds టైం పీరియడ్ అనేది. v max అంటే దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, v ఈక్వల్ టు 5 into pi cos pi t plus pi by 3. సో v max అంటే దీని వాల్యూ 1 ఎక్కడ అవుతుంది, v అనేది 4, వెలాసిటీ 5 pi meter per second. v max వెలాసిటీ at 1 second అంటే 5 pi cos pi plus pi by 3. all silver teacups. pi plus అంటే థర్డ్ క్వాడ్రంట్ నెగిటివ్. సో -5 cos pi by 3. cos pi by 3 అంటే cos 60 అంటే -5 by 2 meter per second. velocity at 1 second. ఇది ప్రాబ్లం. సో the amplitude particle executing SHM is 3 centimeter. The displacement at which its kinetic energy will be 25% more than the potential energy is. సో పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM. సో ఏమన్నాడంటే యాంప్లిట్యూడ్ అనేది 3 centimeters అన్నాడు, ఏ అనేది 3 centimeters. డిస్ప్లేస్మెంట్ ఎక్కడ పార్టికల్ ఆసిలేట్ అవుతుంది, సో ఇటు. సో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ 3 centimeters అన్నాడు amplitude. So the displacement at which kinetic energy will be k is 25% more than potential energy అంటే u plus u by 4 అంటే k అనేది pi u by 4. సో k u plus k is total kinetic energy, ఇది కాన్స్టెంట్ ఉంటుంది. సో u plus k అంటే k అంటే 5u by 4. సో u అనేది ఎంత, ఫస్ట్ హాఫ్ m మాక్సిమం ఎంత ఉంటుంది, హాఫ్ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్. సో దీని యాంప్లిట్యూడ్ ఇచ్చాడు 3 centimeters. సో u అనేది మనకు తెలుసు, k అనేది హాఫ్ m v స్క్వేర్. సో k సో k అనేది 5u by 4 అవుతుంది అనుకో. సపోజ్ ఈక్వల్ టు
equal to u plus 5u/4 అంటే 9u/4. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది? 5u/4 అయినప్పుడు 9u/4 పొటెన్షియల్ ఎనర్జీ u అవుతుంది. ఓకే, డిస్ప్లేస్మెంట్ రేట్ ఓకే. అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది హాఫ్ m ఒమేగా స్క్వేర్ హాఫ్ m v స్క్వేర్ కదా. v స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అనేది 5/4 ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నాడు. హాఫ్ m ఒమేగా స్క్వేర్ x స్క్వేర్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. x ఈక్వల్ టు మీకు ఆల్రెడీ తెలుసు, x అనేది 3 పెట్టినప్పుడు మీకు ఆల్రెడీ a అనేది 3 కదా వాల్యూ. సో a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఈక్వల్ టు 5/4 x స్క్వేర్. సో x ఈక్వల్ 2/3 వస్తుంది అనమాట. ఆ పాయింట్ దగ్గర a అనేది 3 సెంటీమీటర్స్ అయినప్పుడు x అనేది 2 సెంటీమీటర్స్. ఆ పాయింట్ దగ్గర ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. థ్యాంక్ యూ.